Yes, welcome to Venki's Academy. Welcome to all the aspirants, those who are preparing for the IBPS క్లర్క్స్ అండ్ పిఓస్ ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో IBPS 2021 క్లర్క్స్ కానీ పిఓస్ కానీ స్కేల్ 2 కానీ స్కేల్ 3 కానీ ఎలా క్రాక్ చేయాలి, స్ట్రాటజీ ఏంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఎలా ఉంటుంది, టైమింగ్ ఎలా ఉంటుంది, ఇంగ్లీష్ లేదు, ఓన్లీ రీజనింగ్ అర్థమెటిక్ మాత్రమే ఉంటుంది ప్రిలిమ్స్లో, మెయిన్స్ సిలబస్ ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత, మెయిన్స్ కట్ ఆఫ్ ఎంత, ఏ స్టేట్కి ఎంత వచ్చింది కట్ ఆఫ్, నెక్స్ట్ శాలరీ ఎంత, ఫీజు ఎగ్జామ్ ఫీజు ఎంత. సో ఇవన్నీ స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారు. అంటే ఒక అభ్యర్థి అనేవాడు ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలంటే క్లర్క్కి సపరేట్గా, పీఓస్ సపరేట్గా అప్లై చేసుకోవాలన్నా, రెండింటి కలిపి ఒకేసారి అప్లై చేసుకోవాలన్నా అనేది ఇట్లాంటివి చాలా చేస్తున్నారు. నెక్స్ట్ సెక్షన్ టైమింగ్ కట్ ఆఫ్ ఉందా, యాక్చువల్గా మనకి ప్రిస్క్రైబ్డ్ ఇచ్చిన టైంలో సెక్షన్ టైమింగ్ కట్ ఆఫ్ ఉందా లేదా, నెక్స్ట్ ఇవన్నీ మనము ఈరోజు డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ మనం సిలబస్ చూద్దాం. ఆల్రెడీ చెప్పాను, IBPS ఫస్ట్ మనం క్లర్క్స్ చూద్దాం. దాదాపు మనకి టోటల్ వ్యాకెన్సీస్ 10,446 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకి క్లర్క్ పోస్టులు 5,096, అలాగే పీఓస్ మనకి 4,199 ఆల్రెడీ నేను చెప్పాను. ఇప్పుడు మనకి ఈ క్లర్క్స్లో సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ డేట్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు, ఆగస్ట్ అని చేశాడు, ఆగస్ట్ 1 తారీఖు. మనకి ఇప్పుడు దాదాపు జూన్ స్టార్టింగ్ మనకి సెకండ్ వీక్లో ఉన్నాం. ఇంకా ఎంత మనకి దాదాపు 3 వీక్స్ ఉంటుంది జూన్లో. జూలైలో మనకు ఒక 31 డేస్ ఉంటుంది, దాదాపు 50 డేస్ ప్రోగ్రామ్ మనకి. ఆగస్ట్ 1 అంటున్నాడు కదా. సో టెంటేటివ్లీ ఇచ్చాడు డేట్స్, ఎగ్జామ్ డేట్స్. ఆగస్ట్ టెంటేటివ్ అని చెప్పేసి 1 తారీఖు, 7th, 8th, 14th, 21 ఇచ్చాడు ఎగ్జామ్ డేట్స్. టెంటేటివ్లీ అంటే ఇట్స్ నాట్ అబ్సల్యూట్, డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్స్. ఎందుకంటే ఈ పాండమిక్లో మనకి ఎగ్జామ్స్ జరగచ్చు, జరగకపోవచ్చు అని చెప్పేసి దానిలో టెంటేటివ్లీ అనే వర్డ్ ఖచ్చితంగా ఇచ్చాడు అక్కడ. అంతేగాని ఆగస్ట్ 1 తారీఖు అని ఫిక్స్ అని ఏం లేదు ఇక్కడ. కాబట్టి ఒకవేళ పోస్ట్ పోన్ అయ్యేటట్టు ఉంటే దే విల్ ఇన్ఫార్మ్ వెల్ ఇన్ అడ్వాన్స్ 20 days, 15 days బిఫోర్ మనకి అనౌన్స్ చేస్తారు. ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చింది, సో వాళ్ళు అనౌన్స్ చేస్తారు. కాబట్టి నథింగ్ టు వరీ. ఆగస్ట్ 1 మనకి తారీఖు ఇచ్చినాడు. అంటే మొత్తం ప్రాసెస్ మనకి ప్రిలిమ్స్ మనకి ఆగస్ట్లో ఇచ్చాడు, అలాగే మెయిన్స్ కూడా ఇచ్చేసాడు డేటు. మనకి సెప్టెంబరు పిఓ ఇచ్చాడు, మెయిన్స్ అక్టోబర్ 3. అంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి 1 month, సెప్టెంబర్ మాత్రం మనకి గ్యాప్ ఉంది. సో కాబట్టి 1 month గ్యాప్ అంటే అక్కడికి 1 month, ఇక్కడ 50 days, దాదాపు 3 months దాదాపు మొత్తం ప్రాసెస్ అన్ని జరిగిపోతుంది. అపాయింట్మెంట్ అన్ని ఫేజ్ 1, ఫేజ్ 2. ఫేజ్ 1 అంటే ప్రిలిమ్స్ అంటాం, ఫేజ్ 2 అంటే మెయిన్స్ అంటాం. సరే చూద్దాం, అడ్రస్సి. సో ఆల్రెడీ నేను చెప్పున్నాను మరొకసారి వీడియోలో. సో IBPS క్లర్క్స్ మనకి క్వాలిఫికేషన్, ఏజ్ క్వాలిఫికేషన్ డిగ్రీ పాస్ అయి ఉండాలి, పర్సంటేజ్ సంబంధం లేకుండా. ఏజ్ మనకి 18 నుంచి 28 లోపల ఉండాలి. సో నెక్స్ట్ ఈ ఫైనల్ ఇయర్ రాసేవాళ్ళు మేము ఎలిజిబుల్లా కాదా అంటున్నారు. సో ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది కాబట్టి అకాడమిక్ ఎగ్జామ్ ఫైనల్ ఇయర్ వాళ్ళ గురించి మనకి ఎక్కడ ప్రిస్క్రైబ్ చేయలేదు. కాబట్టి డిగ్రీ పూర్తయిన వాళ్ళు మాత్రం మీకు ఎలిజిబుల్ ఈ నోటిఫికేషన్స్, కాబట్టి యూ కెన్ అప్లై. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ ప్రిలిమ్స్ క్లర్క్స్ చూద్దాము. టోటల్ మనకి సిలబస్ ఇచ్చింది. టోటల్ క్వశ్చన్స్ మనకి ప్రిలిమ్స్ పరంగా 80 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 సబ్జెక్టులే ఉన్నాయి మనకి ప్రిలిమ్స్లో. ఎందుకంటే ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఈ జాబ్, బ్యాంక్ జాబ్ కొట్టు చాలామంది మానసికంగా బాధపడుతుంటారు. ఈరోజు నేను చూస్తున్నా, బై యూజింగ్ మై బెటర్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ 27 years ఈ బ్యాంక్ ఎగ్జామ్స్లో నా ఎక్స్పీరియన్స్ 27 పైన, 27+ ఉంది టీచింగ్ ఎక్స్పీరియన్స్. రీజనింగు సెంట్ పెడతాడు, క్వాంటు సెంట్ పెడతాడు స్టూడెంట్ అనేవాడు. ఇంగ్లీష్కి వచ్చేసరికి తెల్లమొహం వేసేస్తాడు. అంటే పెట్టే క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ ఇదా అని 100% స్టబ్బన్గా చెప్పలేడు అనమాట. మరి ఫ్లూగ్గా పెట్టుకుంటూ పోతారు. అలాంటప్పుడు కొన్ని కరెక్ట్ అవుతాయి, కొన్ని తప్పు అవుతాయి. అందుకే ఇంగ్లీష్ ఎవరైతే భయపడేవాళ్ళు, అంటే భయపడే సబ్జెక్ట్ మీద మంచి కమాండింగ్ లేని వాళ్ళు ఇప్పుడు సెంట్ పెట్టచ్చు. అందుకే ఈ ప్రిలిమ్స్ వచ్చేసరికి మామూలుగా మనకి టోటల్ క్వశ్చన్స్ 80 అండి. సో రీజనింగు, క్వాంటమ్ మనకి టోటల్ టైం వచ్చి 45 minutes. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 క్వశ్చన్స్ 80 marks. జస్ట్ మనకి టైం మాత్రం 45 minutes. చూడండి, అంటే దాదాపు మనము
ఒక నిమిషానికి ఒక క్వశ్చన్ చేసినా కూడా మనకి 80 క్వశ్చన్స్ ఉన్నాయి, 80 మినిట్స్ దాదాపు పడుతుంది. అంటే దాదాపు 1 గంట 20 నిమిషాలు పడుతుంది. కానీ ఇచ్చింది మనకి బెస్ట్ రేపటే 45 మినిట్స్. అంటే టైం ఏమో తక్కువ, క్వశ్చన్స్ ఎక్కువ. అంటే హాఫ్ మినిట్ దాదాపు దగ్గరగా 47 సెకండ్స్ 48 సెకండ్స్ పడుతుంది. 33 సెకండ్స్ పడుతుంది ఈచ్ క్వశ్చన్. అంటే రీజనింగ్ కానీ క్వాంట్ కానీ 33 సెకండ్స్లో, అంటే 30 సెకండ్స్ చేసామనుకోండి మనం దాదాపు ఈచ్ క్వశ్చన్ 30 మామూలుగా ఏమొస్తుంది మనకి 40 మినిట్స్ వస్తుంది. ఇంకా 5 మినిట్స్ ఉంది కదా దాదాపు, అంటే 34 సెకండ్స్ 33 సెకండ్స్. అంటే ఈచ్ క్వశ్చన్ మనము వీ హ్యావ్ టు సాల్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 34 సెకండ్స్ అకార్డింగ్ టు ఐబీపీఎస్. ఈ ఐబీపీఎస్ని ఆల్రెడీ మీకు అనౌన్స్ చేస్తున్నాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అనేది ఆర్ఆర్బి, రీజనల్ రూరల్ బ్యాంక్స్. అండ్ వన్ మోర్ థింగ్, స్టూడెంట్స్ ఫోన్ చేస్తున్నారు, సార్ తెలుగులో ఉంటుందన్న ఎగ్జామ్ అన్నారు, మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఉంటాయంటే ప్రిలిమ్స్ మాత్రము ఇంగ్లీష్లో ఉంటుంది. ప్రిలిమ్స్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది ఖచ్చితంగా. సో ఏదైనా ఇంగ్లీష్ ఆర్ హిందీ, బట్ మెయిన్స్కి వచ్చేసరికి మనకి సో తెలుగులో ఉంటుంది. సో తెలుగు రాసుకోవచ్చు. తమిళ్లో ఉండేవాళ్ళు అంటే రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుంది. 14 లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి ఇండియాలో మొత్తం దాదాపు. ఈ 14 లాంగ్వేజెస్లో ఈ స్టేట్లో వాళ్ళు మెయిన్స్ మాత్రమే తెలుగులో మెయిన్స్ మాత్రమే రీజనల్ లాంగ్వేజ్ ఉంటుంది. ప్రిలిమ్స్ మాత్రము ఖచ్చితంగా ఇదిగో రీజనింగ్ 40 క్వశ్చన్స్, క్వాంట్ 40 క్వశ్చన్స్. ఈ రెండు ఇంగ్లీష్లో ఉంటుంది, ఆ హిందీలో ఉంటుంది, నేషనల్ లాంగ్వేజ్లో ఉంటుంది ప్రిలిమ్స్ మాత్రం. సో లెట్ us కమ్ టు ద మెయిన్స్ ఓన్లీ రీజనల్ లాంగ్వేజ్. ఎందుకంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బి అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. ఎందుకంటే విలేజ్లో ఉండే బ్యాంకులకి ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం అంత అవసరం లేదు. అందుకనే వాళ్ళు ప్రిలిమ్స్లో ఏం చేశారంటే, మెయిన్స్ మాకు ఇంగ్లీష్ అవసరం లేదండి, మంచి స్పీడ్గా చేసే ఎఫిషియన్సీ, అనలిటికల్ స్కిల్స్ అంటే రీజనింగ్ స్కిల్స్ స్పీడ్గా ఉండేవాళ్ళు, అలాగే మ్యాథమెటిక్స్ స్పీడ్గా చేసేవాళ్ళు మాకు అవసరం అండి అని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్స్ బైలోలో అనౌన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ 80 క్వశ్చన్స్ ఈచ్ సెక్షన్లో మనకి 40, మరి 45 మినిట్స్. సార్ సెక్షన్ టైమింగ్ కట్ ఆఫ్ అంటున్నారు. రీజనింగ్ 40, క్వాంట్ 40. క్వాంట్ అని చెప్పరు, దీన్ని న్యూమెరికల్ ఎబిలిటీ అంటారు. ఎందుకంటే క్వాంట్ అంటే అర్థమెటిక్ అన్నీ ఎక్కువ వచ్చేస్తాయి, బట్ న్యూమెరికల్ ఎబిలిటీ అంటే అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, సింప్లిఫికేషన్స్, పార్ట్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఇవన్నీ బోర్డ్ మాస్టర్లు అన్నీ కలిపి ఎక్కువ, అంటే క్వశ్చన్ టచ్ చేస్తే ఆన్సర్ పడుతుంది. సో అంత ఫాస్ట్గా వచ్చేస్తుంటుంది ఆన్సర్స్. అందుకనే ఇది రీజనింగ్ కూడా మనకి పజిల్స్ కూడా ఇస్తాడు, కట్టే ఫిజిల్స్ ఇస్తాడు ఈజీగా. అంటే మ్యాక్సిమం దాదాపు ఎవరైనా సరే ఫస్ట్ టైం కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా దాదాపు కొద్దిగా బాగా సబ్జెక్ట్ ఒక 2 months ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ 80లో 70+ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు బై యూజింగ్ మై ఎక్స్పీరియన్స్. అంటే ఇంగ్లీష్ లేదు కాబట్టి అది వెంటనే ఇంగ్లీష్ లేకపోయేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళు మనకి ఇంగ్లీష్ లేదు, రీజనింగ్ యాప్టే కదా దూకేస్తారు, ఇంకా ఫుల్ స్కోరింగ్ తెచ్చుకుంటారు. ఎందుకంటే ఆన్సర్స్ క్వశ్చన్స్ పెడుతూ ఉంటే ఆన్సర్స్ వస్తూ ఉంటాయి, టఫ్గా ఉండదు పేపర్. ప్రిలిమ్స్ ఈజీగా ఉంటుంది, క్లరికల్ కాబట్టి, క్లరికల్ స్టాండర్డ్స్ చెప్తున్నాను నేను. కాబట్టి దాదాపు మనము ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ టైంలో 45 మినిట్స్ అంటున్నా, కలెక్టివ్లీ టైం అని చెప్పాడు. అది కూడా మనకి నోటిఫికేషన్స్లో ఇచ్చినాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కలెక్టివ్లీ? సెక్షన్ టైమింగ్ కట్ ఆఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 45 నిమిషాలు, సార్ 45 నిమిషాల్లో 22.5 minutes రీజనింగ్కి, 22.5 minutes క్వాంటిటీకి అని అనుకుంటారు. కాదు, అలా ఉంటే దాన్ని సెక్షన్ టైమింగ్ కట్ ఆఫ్ ఉందని అంటాం. సెక్షన్ టైమింగ్ కట్ ఆఫ్ లేదు ఇక్కడ, కలెక్టివ్లీ టైం అని చెప్పాడు. అంటే అర్థమైంది, మొత్తం టోటల్ టైం 45 minutes. రీజనింగ్ అనగా డిస్ప్లేలో మనకి మానిటర్లో రీజనింగ్ కనిపిస్తుంది, క్వాంట్ కనిపిస్తుంది, నీ ఇష్టం. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ క్వాంట్లో జమ్ అనుకోండి, మొత్తం క్వాంట్ చేసేస్తే మళ్ళీ రీజనింగ్ రావచ్చు. లేదు నీకు రీజనింగ్ టాపు, రీజనింగ్ మొత్తం పెట్టేసి మళ్ళీ అంటే కలెక్టివ్లీ అని అంటే అర్థమైందంటే సెక్షన్ టైమింగ్ కట్ ఆఫ్ లేదు. 45 minutesలో మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ టచ్ చేయొచ్చు ఇలా. కాబట్టి ప్రిలిమ్స్ పరంగా మనకి డేట్స్ ఇచ్చేసాడు ఆగస్ట్ నుంచి. అంటే మనకి దాదాపు 50 days ప్రోగ్రామ్ ఉంది. 50 daysలో మనము హౌ టు క్రాక్ దిస్ ఐబీపీఎస్ ఆర్ఆర్బి. నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి, ప్రిలిమ్స్లో రీజనింగ్ 40 questions ఇచ్చాడు, 40 marks. అలాగే న్యూమెరికల్ ఎబిలిటీ 40 questions 40 marks, 80 marks టోటల్గా. మరి సార్ పెనాల్టీ మార్క్స్ ఉందా? నేను చెప్పున్నాను, బ్యాంక్ ఎగ్జామ్స్లో నువ్వు ఏదైనా రాసుకో, ఐబీపీఎస్ ఎగ్జామ్స్ రాసినా, ఎస్బీఐ బ్యాంక్ ఎగ్జామ్స్ రాసినా, అలాగే ఆర్ఆర్బీ రాసినా, అంటే సంవత్సరానికి మనకి బ్యాంక్స్ పరంగా 3 notifications పడతాయి. ఐబీపీఎస్ క్లర్క్స్, ఐబీపీఎస్ పీఓస్, అలాగే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రీజనల్ రూరల్ బ్యాంక్స్, అలాగే ఎస్బీఐ క్లర్క్స్, ఎస్బీఐ పీఓస్, అట్లా 3 notifications పడుతూ ఉంటాయి మనకి. సో కాబట్టి ఇక్కడ మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో 1/4 ఎర్రర్, అంటే కరెక్ట్గా పెడితే 1 mark వస్తుంది, రాంగ్గా పెట్టామనుకోండి 1/4 ఎర్రర్ పోతుంది. సో కాబట్టి 1/4 mark తీసేస్తారు. ఇది ప్రిలిమ్స్కి. ప్రిలిమ్స్ మనము ఎప్పుడైతే ఆగస్టులో రాస్తామో
సెప్టెంబర్ గ్యాప్ ఇచ్చి మనకి మెయిన్స్ డేట్ చేస్తున్నాడు. అంటే ఫేజ్ 1 ప్రిలిమ్స్ అంటే, ఫేజ్ 2 అంటే మెయిన్స్. మనకి మెయిన్స్కు డేట్ ఇచ్చేస్తున్నాడు. ఎప్పుడంటే అక్టోబర్ 3 ఇచ్చున్నాడు. సో అనౌన్స్ చేశాడు డేట్ కూడా. సో అక్టోబర్ 3కి మెయిన్స్ మనకి ఇచ్చేస్తున్నాడు. మెయిన్స్ సిలబస్ ఎలా ఉంటుంది మొత్తం ఓవరాల్గా. ఇక్కడ మనకి ప్రిలిమ్స్ పరంగా 80 క్వశ్చన్స్ 80 మార్క్స్. సో 45 మినిట్స్ కాంపోజిట్ టైం, కలెక్టివ్లీ టైం అనమాట. లెట్ us కమ్ టు ద మెయిన్స్. మెయిన్స్లో మనకి ఏంటంటే రీజనింగు ఇదే క్వాంట్ ఇస్తాడు. దాంతోపాటు ఇంకా 3 సబ్జెక్టులు మనకి యాడ్ అవుతాయి. ఏంది అది? జనరల్గా బ్యాంకింగ్లో ఉండే సిలబస్సే. సో రీజనింగు 40 క్వశ్చన్స్ రీజనింగు, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ కంప్యూటర్స్ ఇస్తాడు, జనరల్ ఇంగ్లీష్ ఇస్తాడు, జనరల్ అవేర్నెస్ ఇస్తాడు. ఇవి మొత్తం 5 సబ్జెక్టులు మనకి. 5 సబ్జెక్టులు కలిపి 200 మార్క్స్కి టోటల్. సో మనకి టోటల్ మార్క్స్ 200, టోటల్ క్వశ్చన్స్ కూడా 200. టోటల్ టైం మనకి 2 hours అండి. అంటే 120 మినిట్స్ అనమాట. 2 hours, 2 గంటల టైం ఇచ్చాడు మ్యాక్సిమం మెయిన్స్లో. 120 మినిట్స్ టోటల్ టైము, టోటల్ క్వశ్చన్స్ ఇచ్చి 200. నిమిషానికి మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తాం అనుకోండి, అవుట్ ఆఫ్ 200లో 120 చేయగలుగుతాం. మరి నువ్వు 200 క్వశ్చన్స్ని 200 చేయాలనుకుంటావా 120 మినిట్స్లో? లేదు మ్యాక్సిమం స్కోర్ చేయాలనుకుంటావా? చాలా 2 రకాల మెంటాలిటీ ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ని టచ్ చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. కొద్దిమంది సెలెక్టివ్గా వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్స్ని మాత్రమే పర్ఫెక్ట్ తెలిసిన ఆన్సర్స్ పెట్టేవాళ్ళు ఉంటారు. 2 types ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయి. మరి ఏది ఇక్కడ సెట్ అవుతుంది? సో 120 మినిట్స్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ టచ్ చేయొచ్చు. అంటే తెలిసిన క్వశ్చన్స్ని టచ్ చేస్తుంటారు కొద్దిమంది మహానుభావులు, అలాగే తెలియని క్వశ్చన్స్ కూడా టచ్ చేస్తూ ఉంటారు. ఇది గేమ్ ప్లాన్. సో కాబట్టి తెలియని కూడా టచ్ చేసేవాడు మూర్ఖుడు అంటారు ఇక్కడ. సో హీ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ద బ్యాంక్ ఎగ్జామ్స్ బై యూజింగ్ మై ఎక్స్పీరియన్స్ మోర్ దాన్. కాబట్టి ఎప్పుడు కానీ క్వశ్చన్స్ని తెలిసిన దాన్ని టచ్ చేసి, తెలియని దాన్ని టైం ఉంటే లాస్ట్లో దాన్ని టచ్ చేసి వెళ్తుంటారు. సో ఫస్ట్ మన తెలిసిన క్వశ్చన్స్ని టచ్ చేసుకోవాలి. మరి కట్ ఆఫ్ ఎంత ఇచ్చాడు మనకి? సిలబస్ ఇక్కడ మనకి 5 సబ్జెక్ట్ మొత్తం ఇచ్చాడు. రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, అలాగే కంప్యూటర్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్. సో మొత్తం మనకి 5 సబ్జెక్టులు. మనకి ఈ రీజనింగ్ పరంగా మెయిన్స్కి వచ్చేసరికి ఫేజ్ 2 మనకి అక్టోబర్ 3 ఇచ్చాడు. ఈ రీజనింగ్ మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 40 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఈ సబ్జెక్టు 40, రీజనింగ్ 40 క్వశ్చన్స్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా 40 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీషు 40, జనరల్ అవేర్నెస్ 40, కంప్యూటర్స్ 40. మరి వెయిటేజ్ పరంగా వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని వాటికి ప్రయారిటీ ఇచ్చాడు వెయిటేజ్, కొన్ని వాటికి తక్కువ మార్క్స్ వెయిటేజ్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ తీసుకుంటాం, 40 క్వశ్చన్స్ ఇచ్చాడు. 40 క్వశ్చన్స్కి 50 మార్క్స్కి ఇచ్చాడు. చూడండి, 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ కాదు, 1 మార్క్ అంటే ఎక్కువే మనకి. సో దాదాపు 1.2 సంథింగ్ వస్తుందని, అంటే 1.25 ఇట్లా వస్తుంది. సో కాబట్టి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ కరెక్ట్గా పెడితే నీకు 1.25 రీజనింగ్కి. 40 క్వశ్చన్స్ 50 మార్కులు ఇచ్చాడు. అలాగే క్వాంటిటీ యాప్టిట్యూడ్కి వస్తాం, ఇది కూడా 40 క్వశ్చన్సే, బట్ మార్క్స్ మనకి 50 ఇచ్చాడు. అంటే రీజనింగ్ క్వాంటిటీకి చూడండి, ప్రిలిమ్స్ కూడా రీజనింగ్ క్వాంటిటీ ఇచ్చాడు. ఇంగ్లీష్ లేదు, ఏం సబ్జెక్ట్ లేదు, 2 సబ్జెక్టులు మాత్రమే ప్రిలిమ్స్ వచ్చేసరికి. మెయిన్స్ కూడా వచ్చేసరికి మనకి వెయిటేజ్ కూడా రీజనింగ్కి క్వాంటిటీకి మాత్రమే 1.25 ఈచ్ క్వశ్చన్ క్యారీస్. ఇఫ్ యూ పుట్ ద కరెక్ట్ ఆన్సర్ యూ విల్ గెట్ రీజనింగ్ ఫర్ 1 క్వశ్చన్ 1.25, యాజ్ వెల్ యాజ్ అర్థమెటిక్ కూడా మనకి ఒక క్వశ్చన్కి 1.25 వస్తుంది. కాబట్టి రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మినిట్స్, అలాగే క్వాంట్ మనకి 40 క్వశ్చన్స్ 50 మినిట్స్, యాజ్ వెల్ యాజ్ మనకి జనరల్ ఇంగ్లీష్ ఇచ్చాడు 40 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఇక్కడ, అంటే 40 మార్క్స్. అలాగే జనరల్ అవేర్నెస్ ఇచ్చాడు 40 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. బట్ కంప్యూటర్స్కి వచ్చాడు, కంప్యూటర్స్ మనకి 40 క్వశ్చన్స్ మార్క్స్ మాత్రం 20 ఇచ్చాడు, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ½ మార్క్. సో కాబట్టి ఫస్ట్ వెయిటేజ్ మనకి రీజనింగ్ కానీ క్వాంట్ కానీ నువ్వు క్వశ్చన్ కరెక్ట్గా పెట్టామంటే 1.25, అంటే స్కోరింగ్ చేసే విధానం చెప్తాను నేను. మనము టచ్ చేయాల్సిన ఎక్కువగా మనకి ఇక్కడ ఏంటంటే రీజనింగ్కి అంటే తక్కువ టైంలో ఎక్కువ మనకి స్కోర్ రావాలంటే రీజనింగ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ని మనకి 40 క్వశ్చన్స్ 80 క్వశ్చన్స్ని టచ్ చేసాం అనుకోండి, మ్యాక్సిమమ్ స్కోరింగ్ వచ్చేస్తుంది మనకి, ఎందుకంటే 1.25 కాబట్టి. తర్వాత మనం ఇవ్వాల్సింది ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాల్సింది ఈ మెయిన్స్లో రీజనింగ్ క్వాంట్, ఎందుకంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1.25. నెక్స్ట్ మనం ఇవ్వాల్సిన ప్రయారిటీ ఏంటంటే జనరల్ అవేర్నెస్, అంటే బ్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, బ్యాంకింగ్ అవేర్నెస్, బ్యాంకింగ్ టెర్మినాలజీ. సో దానిపైన నెక్స్ట్ ఎకానమీ కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ దానికి సంబంధించింది, ఆర్బీఐ నామ్స్, సెబీ నామ్స్, పాలసీస్, ఎగ్జిమ్ పాలసీస్, ఇంపోర్టెడ్ పాలసీస్, ఇవన్నీ
గ్లోబల్ ఎకానమీ పైన, గ్లోబలైజేషన్ ఆఫ్ ఎకానమీ పైన దానిపైన ఇస్తుంటాడు క్వశ్చన్స్ జనరల్గా. సో నెక్స్ట్ ఎకానమీకి సంబంధించిన వర్డ్స్ ఉన్నాయి, జీడిపి కానీ, పర్ క్యాపిటా కానీ, సో జిఎస్టీకి సంబంధించింది, ఎన్ఎన్పి, నేషనల్ నెట్ ప్రోడక్ట్, ఇవన్నీ ఇస్తుంటాడు. కాబట్టి జనరల్ అవేర్నెస్ దానిపైన ప్రాక్టీస్. నెక్స్ట్ ఇంగ్లీషు. కంప్యూటర్స్కి మనకి 40 క్వశ్చన్స్ ఇచ్చాడు, బట్ టైమింగ్ మనకి మార్క్స్ ఏమో 20 మార్క్స్ ఇచ్చాడు, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్ ఇక్కడ. నెక్స్ట్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది లాస్ట్, మొత్తం ఓవరాల్గా మనకి క్వశ్చన్స్ 200, మార్క్స్ కూడా 200, టోటల్ టైం వచ్చి 120 minutes, 2 hours, 120 నిమిషాలు. మరి నేను ఒక లాజిక్ మిమ్మల్ని అడుగుతాను. 200 క్వశ్చన్స్ ఉన్నాయి, 200 క్వశ్చన్స్. 200 క్వశ్చన్స్ని చాలామంది ఏం చేస్తారంటే, కొత్తగా రాసేవాళ్ళు లేదా కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఆతృత ఒకటి ఉంటుంది, ఈగర్, జాబ్ కొట్టాలని ఆన్లైన్ ఎగ్జామ్స్లో వెళ్ళి కూర్చున్న తర్వాత. ఆన్లైన్ ఎగ్జామ్స్లో వెళ్ళి కూర్చున్న తర్వాత ఆతృత ఉండాలి, ఉండకూడదని చెప్పట్లేదు, ఈగర్ ఉండాలి. అట్ ది సేమ్ టైం అంటే ఆవేశమే కాదు, ఆలోచన కూడా ఉండాలి. సో రెండూ ఉండాలి. ఏ క్వశ్చన్ని మనం టచ్ చేసి ఆన్సర్ పెడుతుంది ఫస్ట్ టైమింగ్ కట్. ఎందుకంటే మన టైం ఫ్యాక్టర్ ఇక్కడ ఇంపార్టెంట్ ఆన్లైన్ ఎగ్జామ్స్లో. ఎంతోమంది ఈరోజు 200 క్వశ్చన్స్కి 200 క్వశ్చన్స్ పెట్టగలుగుతారు టైం ఇస్తే, బట్ టైం తక్కువ ఇచ్చి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వారి క్యాపబిలిటీ ఎదిలిపడుతుంది. ఇప్పుడు ఎన్ఆర్ఐ కూడా మనకి అంతే కాన్సెప్ట్ బై ఎన్ఆర్ఐలో లిమిటెడ్ టైము అన్లిమిటెడ్ క్వశ్చన్స్ ఇస్తాడు. నువ్వు క్వశ్చన్స్ పెడుతున్నావు అనుకో, ఆన్సర్స్ వస్తూనే ఉన్నావు అనుకోండి, ఎన్ఆర్ఐ ఇంతవరకు ప్రాసెస్ ఎవరికి తెలియదు. సో అక్కడ పర్సెంటేజ్ ఇస్తున్నాడు. ఎట్లా ఇస్తున్నాడు అంటే సేమ్ ఇదే కాన్సెప్ట్. టైం ఏమో ప్రిస్క్రైబ్ లిమిటెడ్, క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేస్తున్నాడు. నువ్వు ఎన్ని క్వశ్చన్స్ టచ్ చేస్తే నీకు అంత అనమాట. అలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసే క్యాపబిలిటీ బట్టి స్కోరింగ్ ఇస్తాడు. సో అది చాలామందికి తెలియదు, ఇంకా అనౌన్స్ చేయలేదు. సో మనకి సెప్టెంబర్లో అనౌన్స్ చేస్తారు ఈ ఇయర్ 2021. లెట్ us see ఇక్కడ. కాబట్టి మనకి మొత్తము 120 minutes మెయిన్స్కి వచ్చేసరికి టోటల్ 200 క్వశ్చన్స్, టోటల్ మార్క్స్ 200. మరి ఎంత మనము ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన తర్వాత మనం మెయిన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. మరి ప్రిలిమ్స్లో మనకి కట్ ఆఫ్ ఎంత ఉంది, 2017లో ఎలా ఉంది కట్ ఆఫ్ ప్రిలిమ్స్ పరంగా తీసుకుంటే, 2018లో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, 2019లో ఎలా ఉంది, 2020లో ఎలా ఉంది చూద్దాం. 2017కి వచ్చేసరికి మనకి ఏపీ కట్ ఆఫ్, అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క కట్ ఆఫ్ ఉంటుందండి. ఇండియా మొత్తానికి ఒకే కట్ ఆఫ్ ఉండదు. ఈచ్ స్టేట్కి కట్ ఆఫ్ని బట్టి కేటగిరీని బట్టి కూడా మారుతూ ఉంటాయి జాబ్స్ కట్ ఆఫ్. ఎందుకంటే ఈచ్ స్టేట్ కట్ ఆఫ్ క్యాస్ట్ని బట్టి కూడా మారుతుంటుంది. కాబట్టి ఒకే కట్ ఆఫ్ని తీసుకొని అందరికీ ఒకే విధంగా అప్లికేబుల్ కాదు. బట్ యాక్చువల్గా ఏంటంటే ఇది టచ్ చేసే ఆన్సర్ పడుతుంది. నేను ఫ్యాకల్టీగా చెప్పట్లేదు మీకు, మీరు స్టూడెంట్స్ అయినా కూడా సరే, క్వశ్చన్ టచ్ చేసే ఆన్సర్ పడుతుంది. అంటే చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి, పెద్దగా ఏం డెప్త్గా ఉండవు, డబుల్ డిటర్మినేషన్ ఉంటుంది, సింగిల్ క్వశ్చన్సే ఉంటాయి. కాబట్టి అలా చూసి పెట్టుకుంటూ వెళ్ళిపోతారు సెకండ్స్లో చాలామంది. మ్యాక్సిమం కొత్తగా కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా మ్యాక్సిమము స్కోర్ చేయగలుగుతారు. బట్ ఇది 2020లో కట్ ఆఫ్ ఎంత వచ్చింది అంటే 76.25 వచ్చింది అవుట్ ఆఫ్ 80కి ఓసీ వాళ్ళకి. నేను అన్ని క్యాస్ట్లు చెప్పాలంటే ఇంకా టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఒక ఓసీని మాత్రం చెప్తాను. 76.25 కట్ ఆఫ్ ఇప్పుడు 2020లో. క్వశ్చన్ టచ్ చేసి ఆన్సర్ పడుతుంది, కళ్ళ ముందు కనిపిస్తుంది. సో కాకపోతే ఏంటంటే స్పీడ్ చేయాలి, 30 seconds చేయాలి, అది మనకు కావాల్సింది. ఇక్కడ క్లరికల్ కాబట్టి క్వశ్చన్ స్టాండర్డ్స్ ఉండవు, సింపుల్గా ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. అలాగే 2019కి వచ్చేసరికి కట్ ఆఫ్ మనకి 72 వచ్చింది 2019లో. అలాగే 2018లో 73, 2018లో. 2017కి వచ్చేసరికి 63 కట్ ఆఫ్. 2018లో 63, 2017లో మనకి 63 ఇచ్చాడు, 2018లో 73 ఇచ్చాడు, 2019లో 72 ఇచ్చాడు, 2020లో ప్రిలిమ్స్ చెప్తున్నాను నేను, 2020లో మనకి 76.25 ఏపీకి కట్ ఆఫ్. అంటే కట్ ఆఫ్ తక్కువ వచ్చిన స్టేట్స్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర 60+ ఉంది, మధ్యప్రదేశ్ 60+ ఉంది. అంటే నేను స్కోర్ ఎక్కువ కొట్టలేను సార్, నాకు అంత సబ్జెక్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అదర్ స్టేట్స్ పెట్టుకోవచ్చు, కానీ ఆ రీజనల్ లాంగ్వేజ్ నీకు వచ్చిండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు కట్ ఆఫ్ తక్కువ ఉంది అనుకోండి, నువ్వు తమిళనాడు స్టేట్ రాసుకోవచ్చు, తమిళనాడు పరంగా పెట్టుకునేసి రీజనల్ లాంగ్వేజ్. సో కాబట్టి అలాగే మనకి మెయిన్స్కి వచ్చేసరికి కట్ ఆఫ్ ఎలా ఉందంటే 2020 కట్ ఆఫ్. సో అవుట్ ఆఫ్ 200లో మనకి ఈ మెయిన్స్ కట్ ఆఫ్ మనకి లాస్ట్ 2020లో కట్ ఆఫ్ ఓసీ వాళ్ళకి ఏపీ పరంగా 156.4 156.5 వచ్చింది, 50. 156 అంటే
అంటే మనకి ఎట్లా ఇస్తారంటే ఈచ్ క్వశ్చన్ డబుల్ చేస్తాడు 78 అంటే మనకి పర్సెంటేజ్ ఇస్తాడు 78 పాయింట్ సంథింగ్ వచ్చింది 78.25 అంటే 156 ఓసీ వాళ్ళకి ఏపీలో ఆంధ్రప్రదేశ్లో మెయిన్స్లో అవుట్ ఆఫ్ 200 గాను. అలాగే బీసీ వాళ్ళకి వచ్చి 164 అంటే 128. బీసీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి కట్ ఆఫ్ 128 మార్క్స్ అవుట్ ఆఫ్ 200కి. ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి 120 ఎస్సీ వాళ్ళకి 124+ ఏమో వచ్చింది. సో కాబట్టి బీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి పెద్ద తేడా ఉందండి, 3-4 మార్క్స్ ఉంటుంది అంతే వేరియేషన్. సో 128 అంటే వాళ్ళకి 124 125 ఉంటుంది ఎస్సీ వాళ్ళకి. ఎస్టీ వాళ్ళకి 120 కట్ ఆఫ్. సో లాస్ట్ ఇయర్ 2020లో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ కట్ ఆఫ్. సో ఇప్పుడు మనం అంటే ఓసీ వాళ్ళు అట్ మోస్ట్ 200 క్వశ్చన్స్ గాను అట్లీస్ట్ 150+ పెట్టగలిగితే చాలు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక ప్రయారిటీ ఇస్తున్నాడు మెయిన్స్ వచ్చేసరికి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రీజనల్ రూరల్ బ్యాంక్స్. సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఏజ్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ని పెట్టి ఫస్ట్ వాళ్ళకి ర్యాంక్ ఇస్తాడు అనమాట. సపోజ్ మనకి ఆల్రెడీ తెలుసు సేమ్ మార్క్స్ స్టూడెంట్స్కి వచ్చాయని అనుకోండి. సేమ్ మార్క్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ఫ్రెష్ పాస్ అయింటాడు వాడు, ఎగ్జామ్ రాస్తాడు, లేదంటే ఏజ్ ఎక్కువ ఉండేవాడు రాస్తాడు. ఓకే, సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, ఎవడైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో ఫస్ట్ వాడికి ప్రయారిటీ ఇస్తాడు. ఫ్రెషర్స్కి ఎక్కువ మార్క్స్. ఈవెన్ దో సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఎవరైతే ఇద్దరు స్టూడెంట్స్కి సేమ్ మార్క్స్ వస్తాయో ఏజ్ పరంగా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు ఆ కట్ ఆఫ్ అనమాట. కాబట్టి ఓసీ వాళ్ళైతే లాస్ట్ కట్ ఆఫ్ 2020 కట్ ఆఫ్ మనకి 156 వచ్చింది. బీసీ వాళ్ళకైతే 128, దాదాపు 128 అట్లా వచ్చింది కట్ ఆఫ్. కాబట్టి ఎస్సీ ఎస్టీ చెప్పాను 124+, ఎస్సీ ఎస్టీ వచ్చి 120+ అట్లా ఉంది. కాబట్టి ఇక్కడ మనకి మార్క్స్ చేయడం పెద్దగా ఈజీ కష్టమేం కాదు, ఎందుకంటే క్లరికల్ ప్యాటర్న్ కాబట్టి ఈజీగా ఇస్తాడు సిలబస్ ఇక్కడ టోటల్. కాబట్టి నెక్స్ట్ ఐబీపీఎస్ పీఓస్ మనకి ఎలా మనం టార్గెట్ చేయాలి అనేది నేను ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద క్లర్క్స్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ. మనకు ఉండేది మ్యాక్సిమం 50 days ఉంది. ఆ 50 daysలో మనం ఎట్లా దీన్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఇప్పుడు మనకి రీజనింగ్ ఉంది. రీజనింగ్ ప్రిలిమ్స్లో సిలబస్ ఏ ఉంటాయి, ఫజిల్స్ ఎలా ఉంటాయి, ఏ ఫజిల్స్ మనకి ఏ చాప్టర్ పైన ఎలా ఇస్తాడు ఫజిల్స్ అనేది. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ ఉంది. ఆ న్యూమరికల్ ఎబిలిటీలో మనకి సింప్లిఫికేషన్స్ ఎన్ని ఇస్తాడు, అలాగే నెంబర్ సిరీస్ ఎన్ని ఇస్తాడు, నెక్స్ట్ అర్థమెటిక్ బెన్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తాడు, డేటా ఇంటర్ప్రిటేషన్ ఎన్ని ఇస్తాడు అనేది మనం అనలైజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వీడియో మళ్ళీ క్లరికల్ చేస్తాను నేను. I will put each and every day the videos which is concerned to the IBPS RRB. So please be in touch with us, Vanki's Academy. See all of you.